జై తెలంగాణ. పెద్దలు గౌరవనీయులు మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి మాలోత్ కవిత గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ డిఎస్ రెడ్డియా నాయక్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు రవీందర్రావు గారు, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు బానోత్ శంకర్ నాయక్ గారు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి హరిప్రియ నాయక్ గారు, గౌరవనీయులు మన మహబూబాబాద్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి కుమారి బిందు గారు, అట్లాగే గౌరవనీయులు తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, అట్లాగే భరత్ కుమార్ రెడ్డి గారు, మా అన్న రాజేందర్ గారు, మహేందర్ రెడ్డి గారు, రవి గారు, అట్లాగే యాకూబ్ గారు, అన్నగారు వెంకన్న గారు, ఇంకా పేరు పేరున వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన రవిచంద్ర గారు, మన గోవింద్ నాయక్ గారు, గాంధీ గారు, పేరు పేరున వేదికపైనున్న గౌరవనీయులైన అన్న నవీన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా నేను ఎవరో పేర్లు మర్చిపోయినో జర మనసులనే తిట్టుకోండి, లొల్లెక్కువ ఉంది ముంగట. తమ్ముడు యువ నాయకుడు కనబడతలేడు, మురళి ఎక్కడ పోయిండు, మురళీధర్ రెడ్డి గారు, తమ్ముడు మురళీధర్ రెడ్డి గారికి, ఇంకా వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ, మన తిరుపతి రెడ్డి గారికి, మన్నించాలి, ఎర్రం తిరుపతి రెడ్డి గారికి, అట్లాగే వేదిక ముందు ఇంత పెద్ద ఎత్తున మరి ఈరోజు మహబూబాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల నుండి మండలాల నుండి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్లకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా మీ స్వాగతానికి, మీ అద్భుతమైన ఉత్సాహానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, గౌరవ వార్డు సభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచి వచ్చినారో వారికి కూడా ప్రత్యేకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు ఇవ్వాలని కోరుతా ఉన్నా. గెలిచిన వారికి మాత్రమే కాకుండా వీరోచితంగా పోరాడి అధికార పార్టీ కుట్రలు, అధికార పార్టీ ఆగడాలు, అధికార పార్టీ అరాచకాలు, మరి మంత్రులు, ముఖ్యమంత్రి గారి డబ్బులు, ఇవన్నిటిని కూడా ఎదుర్కొని వీరోచితంగా పోరాడి 1 ఓటుతో, 2 ఓట్లతో, 10 ఓట్లతో, 50 ఓట్లతో ఓడిపోయిన మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వారందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి కూడా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గెలిచిన వారికి మాత్రమే కాకుండా గెలిపించిన మీ అందరికీ మా